మస్తుగా కష్టాలు ఉన్నాయి నాకు అన్ని మేడం డబ్బులు ఎక్కువ ఉన్నాయి హలో రెడ్డి ఉన్నాడా? అందుకని ప్రతి ఒక్కరూ కార్యకర్తలందరూ గట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నాను. చేసినటువంటి మన నగరి శాసనసభ్యురాలు మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి రోజా సెల్వమణి గారికి అదేవిధంగా సచిన్ మేడం పక్కన పక్కన మేడం అందరూ స్ట్రైట్ గా మాసంలో సేల్, అది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే అది ఫ్రీ అని చాలా గొప్పగా ప్రచారం చేస్తారు. తీరా షాప్ లోకి వెళ్తే పాత స్టాకు, చిరిగిపోయిన స్టాకు మనకు అంటగడతారు. అదే విధంగా అధికారంలో రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు బాబొస్తే జాబ్ వస్తుంది, బాబొస్తే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం వస్తుంది, బాబొస్తే 2 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు వస్తుంది, బాబొస్తే ప్రతి కుటుంబానికి ఒకరికి ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి వస్తుంది, బాబొస్తే డ్వాక్రా లోన్లు మాఫీ అవుతాయి, బాబొస్తే రైతు రుణాలు మాఫీ అవుతాయని ఆషాఢ సేల్ లాగా చాలా బాగా ప్రచారం చేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అందరికీ మొండి చేయి చూపించి ఎలా మోసం చేశారో, అలాగే యువకులకు కూడా నిరుద్యోగ భృతి గాని ఉద్యోగం గాని ఇవ్వకుండా ఎలా మోసం చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడిని యువకులంతా కూడా తరిమి తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఈ రోజు రాష్ట్రంలో 2,12,000 ప్రభుత్వ ఉద్యోగాలున్నా కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేయకుండా ఏ విధంగా మోసం చేశారు. ఈరోజు ఉద్యోగం ఇవ్వకపోతే సరే, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా 4.5 సంవత్సరాల కాలం గడిపేసి ఈ రోజు యూటర్న్ తీసుకొని 12 లక్షల మంది ఉన్నారు, దాంట్లో 3 లక్షల మందికి 1000 రూపాయలు ఇస్తాము అంటూ వాళ్ళు మాట మార్చిన విధానం చూస్తుంటే మనని బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా లేదా నిరుద్యోగులు యువకులు అనుకుంటున్నారా తెలియట్లేదు. సో యువకుల దెబ్బకి వాళ్ళకి అబ్బా అనిపించేలాగా ఉండాలని కూడా ప్రతి యువకుడిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతేకాకుండా ఈరోజు 25 లక్షల మంది వృద్ధులు ఉన్నారు పింఛన్లు తీసుకునే వాళ్ళంటే, నిరుద్యోగ భృతికి 12 లక్షల మంది ఉన్నారు, దాంట్లో 3 లక్షల మందికి ఇస్తాము అంటే ఎంత సెన్స్లెస్ గా మాట్లాడుతున్నారు. వీళ్ళకి కామన్ సెన్స్ ఉందా నేను అడుగుతున్నాను. అత్యధిక యువత ఉన్న దేశంగా మన దేశాన్ని అందరూ గుర్తించారు. అలాగే ఏపీలో మరి ముసలోళ్ళ కంటే యువత ఎక్కువగా ఉంటే కూడా ఆ యువతని ఏ విధంగా వీరి యొక్క సర్వేల పేరుతో వాళ్ళందరినీ అర్హులైన వాళ్ళని మోసం చేస్తున్నారో కూడా మనం గమనించాల్సిన విషయం. అండ్ ఈ రోజు మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు ఏ అర్హత లేని లోకేష్ పప్పుని ఈరోజు ఓటు వేయకపోయినా ప్రజలు దొంగదారిలో తీసుకొచ్చి మంత్రిని చేసుకుంటున్నాడు. కానీ అన్ని అర్హతలున్న యువకులకు మాత్రం ఎన్ని షరతులు పెట్టి ఆ ఇచ్చే 1000 రూపాయలు కూడా ఇవ్వకుండా ఎలా మోసం చేస్తున్నాడో మీరు అందరూ కూడా గమనించాలి. సో తన బిడ్డకు ఒక న్యాయం, బయట వాళ్ళ బిడ్డకైతే ఒక న్యాయం అన్న విధంగా చంద్రబాబు నాయుడు వెళ్తున్న తీరును మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు తన ఇంట్లో వాడికి జాబ్ ఇచ్చేసి అందరికీ జాబ్ ఇచ్చేసామనుకుంటున్న చంద్రబాబు నాయుడికి రాజకీయ నిరుద్యోగం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలని నిరుద్యోగులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. రాష్ట్రానికి గాని దేశానికి గాని పట్టుకొమ్మలు యువత 100 మంది యువకులను నాకు ఇస్తే సమాజాన్ని మార్చి చూపిస్తానని చెప్పడం మనం చూసాం పెద్దలు. అలాంటిది ఈరోజు ఆ యువకుల్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్టీని మనం బంగాళాఖాతంలో కలపకపోతే యువత అంతా నిర్వీర్యం అయిపోతుంది, రాష్ట్రం వెనుకబడిపోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కష్టాల పాలవుతారన్న విషయం మనం గమనిస్తూ వస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈ యొక్క జిల్లాకి
మరి మన్నవరం వచ్చుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 35,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. కానీ దాన్ని సక్సెస్ఫుల్ కానికుండా అది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే కూడా పర్వాలేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును కూడా మీ అందరూ గమనిస్తున్నారు. అదే దేశం మొత్తం తిరిగి చూస్తోంది. 46 ఏళ్ల యువకుడు ఈరోజు సోనియాని గాని మోడీని గాని గజగజ వణికిస్తూ తన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న జగనన్నని అందరూ కూడా తిరిగి చూస్తున్నారు. నేను చక్రం తిప్పుతాను అన్న చంద్రబాబు నాయుడు గారి సైకిల్ 2 చక్రాలు నుజ్జు చేసేశారు. అదే పరిస్థితి ఏపీలో కూడా రావాలి. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టానని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రపంచ పటంలో లేకుండా చేశాడు, హైదరాబాద్ పటంలో కూడా లేకుండా చేశారు తెలంగాణ ప్రజలు. తన అబద్ధాల ఉద్యోగ అవకాశం ఇవ్వటమే కాకుండా మరి ఈ 2,12,000 ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్ ఇచ్చి బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తారన్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు కన్నా నీతి నిజాయితీలతో మనకి మంచి చేయాలని మన కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మనం అందరం కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని యువకులు కూడా ప్రతి గ్రామానికి వెళ్లి తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ